Hello viewers, welcome to Heal Your Life once again. So, మన బ్యూటిఫుల్ గెస్ట్ శ్రీ హరిప్రియ గారు మనతో పాటు ఉన్నారనమాట. షీ ఈజ్ అ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో ఇంటర్నేషనలీ లైసెన్స్డ్ హీల్ యువర్ లైఫ్ వర్క్షాప్ టీచర్. మరి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అప్ప. సో హరిప్రియ గారు, మనం లైఫ్లో ఫెయిల్ అయితే ఏం చేయాలి, రిజెక్షన్ ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి ఎన్నో కష్టమైన విషయాలకి చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పి చాలా సులభంగా మనం ఎలా హీల్ అవ్వాలని చెప్తూ వచ్చారు. అయితే వీటన్నిటికంటే డిఫికల్ట్ పొజిషన్ ఎప్పుడు అంటే మనల్ని ఎవరైనా చీట్ చేస్తే, అది ప్రేమలో అవ్వచ్చు, ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు. మనం పడిపోయినా మనకు అంత బాధ ఉండదు, కానీ మనం నమ్మిన మనిషి మనల్ని పడేస్తూ ఉండే బాధ అసలు దానికి పదాలు సరిపోవు మాట్లాడటానికి. సో చీటింగ్ జరిగితే ఎలా, ఏం చేయాలి, లైఫ్ లాంగ్ అది ఆ మనసుకు పడ్డ ఆ హోల్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ అవ్వదు కదా. ఇవాళ మన ప్రవీణ్తో మాట్లాడుతుంటే అపర్ణ తన స్టోరీ చెప్తున్నాడు అనమాట. పాపం 6 చీట్ చేశారంట. సో నేను అడిగాను, ప్రవీణ్ మరి చీట్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకెవరిని నమ్మను మేడం అన్నాడు. అంతే కదా, నమ్మకం పోతుంది. అది కాకుండా తను ఇంకొక 6 తను చీట్ చేశాడంట. సో ఓకే, ఇది పక్కన పెడితే చీట్ అనే వర్డ్ తీసుకో, CHEAT కదా, రైట్. దాన్ని షఫుల్ చేయి, యూ గెట్ TEACH. TEACH, టీచ్. సో చీటర్స్ ఆర్ టీచర్స్. ఓకే. సో వాళ్ళు చీట్ చేశారు అంటే మళ్ళీ సేమ్ నీకేదో నేర్పిస్తున్నారు. అండ్ ట్రస్ట్ చేసావు వాళ్ళని బాగా. ఇంకొకటి, నిన్ను నువ్వు ఎక్కడో చీట్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎక్కడో ట్రస్ట్ చేయట్లేదు. ఎస్, వ్యాలిడ్ పాయింట్. సో అదనమాట. సో నీకు నువ్వు ఎప్పుడు నీకు నువ్వు అథెంటిక్గా, నీకు నువ్వు ఆనెస్ట్గా, నీకు నువ్వు ట్రూగా ఉంటావో యూ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్. మన ప్రవీణ్ అన్నాడు కదా, నేను ఇంకా గొంగల్ పురుగుని కానీ నాకు సీతాకొక చిలుక కావాలి అని. అవునవును. ఎలా వస్తారు, రారు కదా. సో ప్రవీణ్ సీతాకొక చిలుక అవ్వాలి ఫస్ట్. అవును. సో సేమ్ లైఫ్లో కూడా అది, మనం ఏంటో అలాంటి వాళ్ళనే మనం అట్రాక్ట్ చేస్తాం. సో మనల్ని మనం ఎక్కడ చీట్ చేసుకుంటున్నాం అంటే మనం ఎక్కడ నో చెప్పలేకపోతున్నాం, ఇష్టం లేని పనులు చేస్తున్నాం. ఫస్ట్ థింగ్, మనం ఎవరితో డిస్రెస్పెక్ట్ ఇస్తూ బిహేవ్ చేస్తున్నాం, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు అట్లా. తర్వాత మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు స్టేషనరీ, క్లిప్పులు, పేపర్లు, పెన్సిల్స్ అన్నీ వేసుకొని వచ్చేస్తాం బ్యాగ్లో. ఓకే. అది మన ప్రాపర్టీ కాదు కదా. అవును. సో మనం యూనివర్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నాము అంటే వీఆర్ థీవ్స్, వీ డిజర్వ్ దిస్. అలాంటి వాళ్ళే వస్తారు మరి. ఏంటి ఇంత చిన్న చిన్న కర్మ కమ్స్ బ్యాక్ అంటే, ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా ఇంత పెద్ద, ఎందుకంటే మనం ఆ వైబ్రేషన్లోనే కదా, ఆ ఫ్రీక్వెన్సీలోనే కదా వైబ్రేట్ అవుతున్నాము. ఓకే. మనమే ఫుల్ అనిపించట్లేదు. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ అవుట్ సైడ్ సంబడి టు కమ్ అండ్ ఫిల్ అవర్ కప్. ఎవ్వరూ చేయరు అలా. దిస్ ఇస్ అస్, మనం ఇది. ఓకే, మన లోపల ఒక లైట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అంతా డార్క్గా ఉంది కదా. అవును. సో మనం బయటకి ఏమి ఇస్తాం, డార్క్నెస్ ఇస్తాము. అవునా? మన లోపల ఏదైతే ఉందో బయటకు మనం అదే ప్రాజెక్ట్ చేస్తాం. అవునా? ఇప్పుడు లైట్ వస్తుంది సో కదా. ఆ లైట్ లోపల నుంచి వస్తుంది కదా. అవును. సో ఆ ఇన్నర్ లైట్ని మనం వెలిగించుకోవాలి. సో మనం క్యాండిల్ అవుతామా? క్యాండిల్ అవుతే ఏమవుతుంది? సెల్ఫ్లెస్నెస్. అందరికీ లైట్ చూపిస్తాము, మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాము, కానీ మనం కరిగిపోతాము. అవును. ఐస్ క్రీమ్ అవుతామా? అది కూడా కరిగిపోతుంది. అందరికీ స్వీట్నెస్, కానీ అందరు కోరుకుంటారుగా మనల్ని. కరెక్ట్. సెల్ఫిష్. సో మనం సెల్ఫిష్గా ఉంటూ సెల్ఫ్లెస్గా ఉండగలమా? ఇస్ ఇట్ పాసిబుల్? వై నాట్? ఓకే. సో లోపల మన లైట్ ఎప్పుడు ఇలా వెలిగించుకుంటామో, ఇన్నర్ లైట్. సో అప్పుడు మనకి వి డోంట్ నీడ్ అవతల వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇస్తే బోనస్ అది. అవును. వీఆర్ నాట్ డిపెండెంట్. మనం పవర్ వాళ్ళ చేతిలో లేదు, మన పవర్ మన చేతిలో ఉంది. కెన్ యూ షో us the light? వావ్, బ్యూటిఫుల్. సో అలా అన్నమాట. అందుకే ఎప్పుడైనా సరే స్పిరిచువాలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ ఉండాలి మనకి.
ఎప్పుడైతే ఇమోషనల్ కోషంట్ స్ట్రాంగ్ ఉంటుందో ఇంటెలిజెన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో అప్పుడు మాస్టర్ చేయాలి మనం. చీటింగ్ జరిగినా కూడా మనల్ని మనం గెట్ బ్యాక్ అవ్వగలుగుతాం. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అస్ సో మచ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళు రారు అసలు మన లైఫ్లోకి. సో అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మైండ్ సెట్, థాట్స్, సెల్ఫ్ టాక్, వీ కెన్ క్రియేట్ అవర్ రియాలిటీ. మన పర్సనాలిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ క్రియేటింగ్ అవర్ పర్సనల్ రియాలిటీ. ఓకే, మనం గాడ్ క్రియేటెడ్ యూనివర్స్ అంటారు. అవును. అండ్ మనల్ని పంపించాడు దేవుడు. వీ కెన్ కో క్రియేట్ అలాంగ్ విత్ హిమ్. గాడ్ ఇచ్చింది డెస్టినీ, తలరాత. అట్ ద సేమ్ టైం ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు మనకి. అంటే ఇప్పుడు వాన ఇస్తాడు, మన కంట్రోల్లో లేదు, కానీ అంబ్రిల్లా మన కంట్రోల్లోనే ఉందిగా. అవును. సో అలా చాయిసెస్ అన్నమాట. మళ్ళీ మన వాల్యూస్ ఏంటి, బిలీఫ్స్ ఏంటి, కోర్ వాల్యూస్. సో ఆ వాల్యూస్, ఆ ఫిల్టర్స్తోనే మనము ప్రపంచాన్ని చూస్తాము. సో ఎప్పుడైతే ఆ ఫిల్టర్స్ నుంచి చూడమో క్లారిటీ ఉండదు మనకి. బ్యాడ్ చాయిసెస్, బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటాము అలా అన్నమాట. ఓకే. తర్వాత ఒక సైకాలజిస్ట్ ఉన్నారు, మార్టిన్ సెలిగ్మన్ అని, ఒక మెథడ్ చెప్పారు, 5 steps. పెర్మా మెథడ్ అంటారు దాన్ని. పెర్మా, PERMA. ఓకే. P అంటే పాజిటివిటీ. సో ట్రై టు బీ పాజిటివ్. ప్రతిసారి పాజిటివ్ ఉండలేము, చెప్పాం కదా. అవును, లైఫ్ షుడ్ బి లైక్ దిస్. కరెక్ట్. బట్ ట్రై చేయొచ్చు మనం. 24 hours కన్నా ఎక్కువ మనం పెయిన్లో ఉన్నాము అంటే ఇట్ ఇస్ డేంజరస్. 24 hours లోపల మనం ఆ పెయిన్లోంచి బయటకు రావడానికి ట్రై చేయాలి. అది మనం దట్ వీఆర్ గ్రోయింగ్. ఓకే. సో పాజిటివ్ సెల్ఫ్ టాక్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పి మెయింటైన్ చేయడానికి చూడాలి. ఈ ఎంగేజ్మెంట్, మీరు ఏం చేసినా ఫుల్లీ ఎంగేజ్ అవ్వండి. ఆల్ 5 సెన్సెస్తో స్టార్ట్ ఫ్లర్టింగ్ అరౌండ్ అంట. ఫ్లర్ట్ అంటే మళ్ళీ ఒక భూత పదం అనుకుంటారు. ఫ్లర్టింగ్ అంటే ఏంటంటే లివింగ్ ఇన్ ద మూమెంట్, ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక టీ ఇచ్చావు నువ్వు నాకు, మొత్తం మైండ్ఫుల్గా ఉండి హాయిగా ప్రతి సిప్పు ఎంజాయ్ ఇలా ఆస్వాదిస్తూ, దట్ ఈస్ ఐఎమ్ ఫ్లర్టింగ్ విత్ ద టీ. రైట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఐఎమ్ ఎంజాయింగ్ ఈ టాక్ నీతో, ప్రవీణ్ ఇచ్చే ఎగ్జాంపుల్ స్టోరీస్, లివింగ్ ఇన్ ద మూమెంట్, ఐఎమ్ ఫ్లర్టింగ్ విత్ యూ. రైట్. అట్లా ఈ రిలేషన్షిప్స్ ఆర్. సో మన చుట్టూతో ఎలాంటి రిలేషన్షిప్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళ పవర్ ఆఫ్ అసోసియేషన్ వల్ల చాలా ఇంపార్టెంట్. నువ్వు 5 మంది తాగుబోతులతో రోజు తిరిగావంటే 6వ తాగుబోతు నువ్వే. అదే 5 మిలియనియర్స్తో తిరిగావంటే 6వ మిలియనియర్ నువ్వే. సో పాపం ప్రవీణ్ అందరు చీటర్స్తో తిరిగి ఉంటాడు, చీటర్ అయ్యాడు. అలాగా. సో రిలేషన్షిప్స్ వర్క్ ప్లేస్లో కానీ, ఇంట్లో కానీ, సొసైటీలో కానీ, నీకు రిలేషన్షిప్ ఫస్ట్ ఎలా ఉంది? ఎందుకంటే లూయిస్ ఏమంటారు, ఫస్ట్ రిలేషన్షిప్, ద బెస్ట్ రిలేషన్షిప్ ఇస్ దట్ రిలేషన్షిప్ విచ్ యూ హ్యావ్. అండ్ మనము ఇందాక కూడా ఒకటి అనుకున్నాం, లవ్ ఫెయిల్యూర్ అప్పుడు నీకేది మిషన్ గోల్ ఏం లేనప్పుడే ఇట్లాంటి అడిక్షన్స్ అన్నీ ఉంటాయి. నీకు ఒక పర్పస్, ఆ మిషన్ మీద ఉన్నప్పుడు నీకు అడిక్షన్స్ ఉండవు. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, ఏ పని చేసినా కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండడం, ఓన్లీ ఫోకస్ ఆన్ దట్. అసలు సైకాలజీ ప్రకారం మల్టీ టాస్కింగ్ అంటారు, కానీ అసలు ఆ కాన్సెప్టే లేదు. బ్రెయిన్ ఫోకస్ చేయలేదు దేని మీద, ఒకసారి ఒకదాని మీదే ఫోకస్ చేయగలదు. అలా ఫోకస్ చేసినప్పుడు 100% రిజల్ట్ కంపల్సరీ వస్తుంది. లాస్ట్ ఏ ఈజ్ అప్రిసియేషన్. నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోకపోతే ఎవ్వరు నిన్ను అప్రిషియేట్ చేయరు. అవును. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నోబడీ విల్ బిలీవ్ ఇన్ యూ. ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్, నోబడీ విల్ లవ్. ట్రూ. పెర్మా మెథడ్ అని వెరీ సక్సెస్ఫుల్ అనమాట. సో డెఫినెట్గా మనం బాధలో ఉంటాము, అన్ని నెగిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి, కానీ మీరు అన్నట్టుగా చాయిస్. థ్యాంకింగ్ లెటర్, అన్పోస్టెడ్ లెటర్స్ అని ఒక టూల్ ఉంది. ఆ పర్సన్ ఎవరైతే చీట్ చేశారో, ప్రవీణ్ ఇప్పుడు ఆ 12 లెటర్లు రాయాలేమో పాపం, అందరికీ లెటర్ రాయండి. ఓకే, నువ్వు ఇలా చేసావు, నాకు నచ్చలేదు, బట్ ఐ ఫర్ గివింగ్ యూ. ఇంకొకటి ఏంటి, మనం ఎప్పుడే ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే వీ వాంట్ టు గెట్ ఎవ్రీథింగ్, ఎందుకు ఇప్పుడు మనం నీకెందుకు పలానా అబ్బాయి నచ్చాడు అంటే 4 రీజన్లు చెప్తాము. తనతో మాట్లాడుతుంటే టైమే తెలియదు, తను నాకు గిఫ్ట్లు ఇస్తాడు,
తను నాకు ఏది కావాలంటే అది కొని పెడతాడు. అవును, ఇలా కొన్ని ఉంటాయి. ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్. ఆ, ఎప్పుడైతే అవి ఆపేస్తాడో మనకి వాడు ఎంసీ, బీసీ, డీసీ, ఎఫ్సీ అయిపోతాడు. అవును, అవునా? కరెక్ట్. పాపం. సో ఎప్పుడైతే మనం వి గో ఇన్ టు రిలేషన్షిప్ టు గెట్, ఓకే, ఇట్ ఈస్ అ టోటల్ ఫెయిల్యూర్. యా, ఇట్స్ ఎ రాంగ్ వే టు Wrong గెట్ way, ఇంటూ wrong expectations, attachments. సో బీ గివింగ్, ఫర్ గివింగ్ అంటారు. అండ్ ఫర్ గివ్, లెట్ గో దట్. ఓకే, మీకు నచ్చలేదు, పార్ట్ యువర్ వేస్, ఇట్స్ ఓకే, లెట్ గో, లెట్ గాడ్ డిసైడ్, లెట్ గాడ్ టేక్ కేర్, రిలాక్స్. ఎంత రిలాక్స్ అయితే నీకు అంత ఎవ్రీథింగ్, అండ్ అలౌ ద థింగ్స్ టు కమ్ టు యూ. డోంట్ బీ దట్ హనీ బీ, బీ ద ఫ్లవర్. డోంట్ గో ఆన్ చేజింగ్. తుమ్మెదలాగా అవ్వద్దు, ఫ్లవర్ అవ్వు. చేజ్ వద్దు, అట్రాక్ట్. ఆ పవర్ నీకు ఉంది. రైట్. ఫర్ గివింగ్గా ఉండు, నో ఎక్స్పెక్టేషన్స్. చీటింగ్ జరిగినా కూడా దాన్ని మనం టీచింగ్గా మార్చుకొని ప్రాక్టికల్ అప్రోచ్తో యూ కెన్ హీల్ ఇట్. సో వీఆర్ గ్లాడ్ అండి. అంటే హీల్ యువర్ లైఫ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మనల్ని మనం మార్చుకోవటం అనేది అందరికీ చెప్తాం, కానీ మనం మార్చుకోవడం చాలా కష్టం. కానీ ఇంత చిన్న చిన్న టెక్నిక్స్తో అన్కాన్షియస్గా, సబ్కాన్షియస్గానే మనం మారిపోతాం, ట్రాన్స్ఫార్మ్ అవుతాం. దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ హియర్ విత్ దిస్ ఎపిసోడ్స్. తప్పకుండా ఎవరికైనా ఇవి ఉపయోగపడితే మేము చాలా ఆనందపడతాము. అండ్ మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా కష్టం ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో చెప్పండి. అలాగే మన కోచ్ ఎవరైతే ఉన్నారో హరిప్రియ గారు డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ నిజంగా ఈ ఎపిసోడ్లో చాలా వాల్యుబుల్ టాపిక్ని చాలా ఫన్ వేలో అందరికి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అపర్ణ ఫర్ దిస్ ఆపర్చునిటీ.